Hello, dear aspirants, freshers, learners. Welcome to Telugu One Academy. Now I am going to start the home rule movement. హోమ్ రూల్ ఉద్యమాన్ని మనం డీల్ చేయబోతున్నాం, చర్చించబోతున్నాం. హోమ్ రూల్ ఉద్యమాన్ని ఒకటి బాలగంగాధర్ తిలక్ తన హోమ్ రూల్ లీగ్ని స్థాపించి కర్ణాటక, బాంబే ప్రావిన్స్లో 6 శాఖల్ని ఏర్పాటు చేసుకొని గొప్పగా నిర్వహించడం జరిగింది. అయితే అనీ బెసెంట్ హోమ్ రూల్ ఉద్యమానికి వచ్చేసరికి అనీ బెసెంట్ తానే స్వయంగా హోమ్ రూల్ లీగ్ని స్థాపించి 1916 సెప్టెంబర్లో దేశం మొత్తం 200 శాఖల్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 200 శాఖల్ని ఏర్పాటు చేసింది. అనీ బెసెంట్ ఫౌండెడ్ 200 బ్రాంచెస్ ఆఫ్ హోమ్ రూల్ లీగ్ త్రూ అవుట్ ఇండియా. తానే స్వయంగా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఇందూలాల్ యాగ్నిక్, జార్జ్ అరుండేల్, బీపీ వాడియా కోశాధికారిగా, ఇందులాల్ యాగ్నిక్, జార్జ్ అరుండేల్ ప్రధాన సభ్యులుగా, సెక్రటరీగా జార్జ్ అరుండేల్ ఈ అనీ బెసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్ దేశం మొత్తం స్థాపించబడింది. హోమ్ రూల్ లీగ్ ఈ సమయంలోనే అనీ బెసెంట్ భారతదేశంలో తన యొక్క న్యూ ఇండియా మరియు కామన్వీల్ అనే పత్రికల ద్వారా గొప్ప సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది అనీ బెసెంట్. న్యూ ఇండియా మరియు కామన్వీల్. అంతేకాకుండా అనీ బెసెంట్ తనను తాను ఇండియన్ టామ్గా ప్రకటించుకుంది. ఇండియన్ టామ్ అంటే ఇక్కడ భారతదేశంలో జాతీయోద్యమ భావాలు లేని భారతదేశంలో, నిద్రానవస్థలో ఉన్న భారతదేశాన్ని తన యొక్క డప్పు ద్వారా గొప్ప చప్పుడును సృష్టించి భారతదేశాన్ని నిద్రావస్థలో నుంచి మేల్కొల్పు తీసుకొచ్చింది. సో ఆ విధంగా భారత జాతిని ప్రభావితం చేసింది అనీ బెసెంట్. అందుకే ఇండియన్ టామ్ అని కూడా అనీ బెసెంట్ని పిలుస్తాం. రైట్. 1917లో కలకత్తాలో జరిగిన ఐఎన్సీ సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరించింది. ఈ అనీ బెసెంట్ హోమ్ రూల్ ఉద్యమ భావజాలాలైన ప్రధానంగా స్వదేశీ విద్య, గ్రంథాలయాల స్థాపన, అదేవిధంగా మాతృభాషలో విద్యా వ్యవస్థను కొనసాగించడం, ప్రాంతీయ భాషల అభివృద్ధి, రైట్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, ఈ లక్ష్యాలతో అనీ బెసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. వుడ్రో విల్సన్ యొక్క 14 సూత్రాలచే ప్రభావితమైన అనీ బెసెంట్ తమ దేశంలో పౌరులు ఏ విధంగా స్వయం పాలన సాధించుకున్నారు, అదే తరహాలో మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ స్వయం పాలనా దిశగా మార్పులు తీసుకొద్దామన్న ప్రయత్నం చివరికి బెడిసి కొట్టింది. సో వాటి గురించి మనం చర్చించుకుందాం. సో ఈ ఉద్యమ గమనం మరియు సమీక్షలో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇక్కడ పరిశీలిస్తే అనీ బెసెంట్ దేశవ్యాప్తంగా 200 శాఖలతో ఉద్యమాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది. ముఖ్యంగా స్వదేశీ విద్యకు గాను ఈమె మదనపల్లిలో బీటీ కాలేజ్ బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా బెనారస్ హిందూ కళాశాలను కూడా స్థాపించడం జరిగింది. బెనారస్ హిందూ కళాశాల, ఈ బనారస్ హిందూ కళాశాలనే తదనంతరం 1916లో మదన్ మోహన్ మాలవ్య యూనివర్సిటీగా మార్చాడు. బెనారస్ హిందూ యూనివర్సిటీగా మార్చడం జరిగింది మదన్ మోహన్ మాలవ్య 1916లో. సో ఈ విధంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కూడా ఈ హోమ్ రూల్ ఉద్యమంలో ప్రధాన పాత్రను పోషించడం జరిగింది. హిందూ విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థులందరూ అనీ బెసెంట్ యొక్క దిశానిర్దేశంలో జాతీయోద్యమంలో పాల్గొనడం జరిగింది. స్వదేశీ విద్యతో పాటు గ్రంథాలయాలను స్థాపించడం జరిగింది.
గ్రంథాలయాలను దేశవ్యాప్తంగా పట్టణాలయాలను గ్రంథాలయాలను జిల్లాల వారీగా స్థాపించడం జరిగింది. తానే స్వయంగా సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథాన్ని రచించింది. సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథాన్ని. అదేవిధంగా లార్డ్స్ సాంగ్ భగవద్గీతను ఆంగ్లంలో లార్డ్స్ సాంగ్ అనే పేరుతో అని బెసెంట్ రచించడం జరిగింది. అని బెసెంట్ ఈ ఉద్యమాన్ని స్వదేశీ విద్యకు గొప్ప ప్రాధాన్యతనిస్తూ గ్రంథాలయాలకు ప్రాధాన్యతనిస్తూ మరియు స్వయం పాలనా దిశగా అడుగులు వేస్తూ ఈ ఉద్యమాన్ని గొప్పగా నిర్వహించింది. బిపి వాడియా ప్రధానంగా కోశాధికారిగా పనిచేయడం జరిగింది. ఇక ఇందులాల్ యాగ్నిక్, జార్జ్ అరుండేల్, రామస్వామి నాయకర్ ఇలాంటి ప్రముఖులందరూ అని బెసెంట్కి చేయూతనివ్వడం జరిగింది హోమ్ రూల్ ఉద్యమ సందర్భంగా. మరి ఈ ఉద్యమం యొక్క సమీక్షను మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఉద్యమం యొక్క సమీక్ష విషయంలోకి వస్తే ఫస్ట్ ఈ ఉద్యమం సాధించిన విజయం ఏంటి, తదనంతరం అపజయాలేంటి, వీటిని చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నంబర్ 1, స్వదేశీ విద్యను ప్రోత్సహించడంలో ఈ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధించింది. రెండవది, గ్రంథాలయాలను ఏర్పాటు చేయడంలో గొప్ప విజయాన్ని సాధించింది. లైబ్రరీస్, గ్రంథాలయాల ఏర్పాటు, గ్రంథాలయాలు మరియు స్వదేశీ విద్య 1 and 2. నంబర్ 3, గ్రంథాలయాలు స్వదేశీ విద్యతో పాటు అని బెసెంట్ క్రియాశీల నాయకులు లేనప్పుడు క్రియాశీల నాయకత్వాన్ని అందించింది. భారత జాతీయోద్యమానికి ఒక క్రియాశీల ఎఫెక్టివ్ లీడర్షిప్ నాయకత్వాన్ని అందించడం జరిగింది అని బెసెంట్. ఎలా మనం గమనిస్తే 1907 సూరత్ సమావేశంలో అతివాదులకు మితవాదులకి భేదాభిప్రాయాలు తలెత్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చీలిపోయింది. 1908లో బిపిన్ చంద్రపాల్ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పించుకున్నాడు. బాల గంగాధర్ తిలక్ అరెస్టు గావించబడ్డాడు, జైలుకు తరలించబడ్డాడు మాండలేకి. ఇక లాలా లజపత్ రాయ్ ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నాడు. అరబిందో ఘోష్ పాండిచేరి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్వామీజీగా జీవనాన్ని గడిపించి అక్కడే మరణించాడు. ఆ విధంగా నాయకత్వం మొత్తం శూన్యతను ఎదుర్కొంది. మొత్తం ఈ ఉద్యమం రాజకీయ శూన్యతను ఎదుర్కోవడం జరిగింది, నాయకత్వ శూన్యతను ఎదుర్కోవడం జరిగింది. అలాంటి నాయకత్వం లేని సందర్భంలో భారత జాతీయ కాంగ్రెస్కి నాయకత్వం లేని సందర్భంలో క్రియాశీల నాయకత్వాన్ని అందించింది మరియు ద్వితీయ శ్రేణి నాయకులకు ఈ ఉద్యమం అందించింది. మోతీలాల్ నెహ్రూ మరియు చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ లాంటి గొప్ప గొప్ప నాయకులకు ఈ ఉద్యమం గొప్ప చేయూతనిచ్చింది. మరి గొప్ప గొప్ప నాయకులను ఈ హోమ్ రూల్ ఉద్యమం అందించడం జరిగింది. జాతీయోద్యమ చరిత్రలో మోతీలాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్ గొప్ప పాత్రను పోషించారు. స్వరాజ్ పార్టీని స్థాపించడం ఏంటి, ఆ స్వరాజ్ పార్టీని భారతదేశ జాతి శ్రేయస్సు కోసం స్వరాజ్ పార్టీని నిర్వహిస్తూ శాసన చట్టసభల్లో భారతీయ శ్రేయస్సు కోసం, భారత జాతి సంక్షేమం కోసం ఎన్నో చట్టాలను భారతీయులకు అనుకూలంగా చేయడం జరిగింది. ఇలాంటి మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ లాంటి అగ్రశ్రేణి నాయకులకు అందించిన ఉద్యమం ఇది హోమ్ రూల్ ఉద్యమంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సింధీలనే వారు అప్పటి వరకు భారత జాతీయోద్యమంలో పాల్గొనలేదు. అలాంటి సింధీలు భారత జాతీయోద్యమంలో మొట్టమొదటిసారిగా పాల్గొనడం ఈ హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 1919 ఎడ్విన్ మాంటెగ్ యొక్క ప్రతిపాదన ద్వారా 1919 మాంటెగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదా మాంటెగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా 1919లో భారతీయులకి కొన్ని శాఖలు కేటాయించడం జరిగింది. ప్రధానంగా 6 శాఖలు భారతీయులకు కేటాయించడం జరిగింది. భారతదేశంలో రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్ జాబితాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా భారతీయులకి 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈ ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అని బెసెంట్ ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని గొప్పగా నిర్వహిస్తూ
రైట్. చివరికి ఎడ్విన్ మాంటేగ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, అతడి యొక్క ప్రతిపాదన ద్వారా, అతడి యొక్క డిక్లరేషన్ ద్వారా చివరికి హోమ్ రూల్ ఉద్యమాన్ని 1917 ఆగస్టు 20న నిలిపివేసింది. ఫలితంగా 1919లో ఆ ప్రతిపాదనను ఆధారంగా చేసుకునే 1919 భారత ప్రభుత్వ చట్టం ఏర్పాటు చేసి 6 శాఖలు భారతీయులకి కేటాయించడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. నెక్స్ట్, వైఫల్యాల గురించి మనం చర్చించుకుంటే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ నంబర్ 1, 1917 ఆగస్ట్ 20లో గొప్ప స్థాయిలో నిర్వహించబడుతున్న ఉద్యమం ఎందుకు క్షీణించింది ఏంటి అనేది మనం గమనిస్తే 1917 ఆగస్ట్ 20న ఎడ్విన్ మాంటేగ్, ఆనాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఎడ్విన్ మాంటేగ్ ఒక ప్రతిపాదన చేశాడమ్మా, ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. అదేంటంటే నంబర్ 1, ఆనాడు మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తలమునకలై ఉంది, నిమగ్నమై ఉంది. ఆ రోజుల్లో దాదాపు 1914 నుంచి 1918 వరకు వరల్డ్ వార్ 1 మొదటి ప్రపంచ యుద్ధం అనేది నిర్వహించబడింది. మరి ఈ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో భారతీయుల యొక్క సహాయం అనేది బ్రిటిష్ వారికి తప్పనిసరి, చాలా అవసరం, అత్యావశ్యకం. అయితే ఎడ్విన్ మాంటేగ్ చాలా తెలివిగా భారతీయులకి మేము స్వతంత్ర ప్రతిపత్తిని ఇస్తాం, భారతీయులకి మేము స్వయం పాలన ఇస్తాం, రైట్, బాధ్యతాయుత పాలన ఇస్తాం, స్వయం పాలన, బాధ్యతాయుత పాలనతో కూడిన స్వయం పాలన ఇస్తాం, బాధ్యతాయుత పాలన, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇస్తాం, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, రైట్ అంటూ ఎవరు ప్రకటించారు? ఎడ్విన్ మాంటేగ్ ప్రకటించి 1917 ఆగస్టు 20 ఎడ్విన్ మాంటేగ్ ప్రతిపాదన ద్వారా రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటన్కి మద్దతు ఇస్తే భారతీయులకి స్వయం పాలన దిశగా మేము అడుగులు వేస్తాం, మరియు బాధ్యతాయుత పాలన కూడా భారతీయులకు మేము కల్పిస్తాం అంటూ భరోసా ఇచ్చాడు ఎడ్విన్ మాంటేగ్, ఆనాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. అయితే అనిపిస్తే దీన్ని గుడ్డిగా నమ్మి తన యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని ఆపేస్తుంది. చూడండి, అనీ బెసెంట్ దాదాపు 200 శాఖలు ఏర్పాటు చేసి భారతదేశం మొత్తం హోమ్ రూల్ ఉద్యమం చేస్తుంది. కానీ బాలగంగాధర్ తిలక్ 6 శాఖలతోనే హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించాడు, రైట్. కానీ అనీ బెసెంట్ భారతదేశం మొత్తం హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. ఆ సమయంలో బాలగంగాధర్ తిలక్ ఏమంటాడంటే అనీ బెసెంట్కి, బ్రిటిష్ వారి యొక్క మాయమాటల్ని నమ్మడానికి అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క స్వార్థపూరిత లక్షణాలు, బ్రిటిష్ వారి యొక్క ఆలోచన విధానాలు, వారి యొక్క ఆధిపత్య ధోరణి నాకు తెలుసు, దాన్ని నేను అనుభవించాను. దాదాపుగా 6 సంవత్సరాలు, అంతకుముందు 1.5 సంవత్సరం, ఎన్నో సంవత్సరాలు నేను జైలు శిక్ష కూడా అనుభవించాను. బ్రిటిష్ వారి యొక్క స్వార్థపూరిత ధోరణి నాకు చాలా బాగా తెలుసు. ఈ ఉద్యమాన్ని అయితే ఆపద్దు. ఎడ్విన్ మాంటేగ్ యొక్క ఆగస్టు డిక్లరేషన్ని ఏమాత్రం ఒప్పుకోకు, దాని ముందు లొంగిపోకు అంటూ అనీ బెసెంట్కి సలహా ఇచ్చాడు. కానీ అనీ బెసెంట్, నేను ఐర్లాండ్ ప్రాంతంలో ఉద్యమాలు చూశాను, మరియు దివ్యజ్ఞాన సమాజంలో గొప్ప పాత్రను పోషిస్తూ అధ్యక్షురాలుగా ఉంటూ, తదనంతరం నేను భారత క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నాను. అలాంటి నన్ను నువ్వు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. నేను తప్పనిసరిగా ఏమి చేయాలో అది తప్పనిసరిగా చేసి తీరుతాను అంటూ అనీ బెసెంట్ ప్రకటించి చివరికి బాలగంగాధర్ తిలక్ అడ్డుపడినప్పటికీ అనీ బెసెంట్ ఒప్పుకోకపోవడంతో యావత్ భారతదేశంలో ప్రారంభమైన హోమ్ రూల్ ఉద్యమం అర్ధాంతరంగా నిలిపివేయబడింది. ఏ ప్రతిపాదనను ఆధారంగా చేసుకొని అంటే ఎడ్విన్ మాంటేగ్ ప్రతిపాదనను ఆధారంగా చేసుకొని. చాలా సందర్భాల్లో ప్రశ్న వచ్చింది, మళ్ళీ ప్రశ్న వస్తుంటుంది. ఎడ్విన్ మాంటేగ్ ప్రతిపాదనను ఆధారంగా చేసుకొని హోమ్ రూల్ ఉద్యమం నిలిపివేయబడింది, రైట్. అయితే ఇది ఎందుకు మనం ఫెయిల్యూర్గా చెప్పుకుంటున్నామంటే అనీ బెసెంట్ గుడ్డిగా దాన్ని నమ్మడం, దేన్ని ఎడ్విన్ మాంటేగ్ ప్రతిపాదన అసలు జరగబోయేది ఏంటో తెలియకపోవడం, రైట్, గుడ్డిగా దాన్ని నమ్మి హోమ్ రూల్ లాంటి గొప్ప ఉద్యమం, భారత జాతిని తలపించే విధంగా నిర్వహించబడుతున్న ఉద్యమాన్ని ఆపివేయడం అనేది చాలా వైఫల్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకు వైఫల్యం అంటే ఇక్కడ మనం గమనిస్తే స్వయం పాలన, బాధ్యతాయుత పాలన బదులు ద్వంద్వ పాలనను భారతదేశంలో ప్రవేశపెట్టాడు.
ఎలా ప్రవేశపెట్టాడో ఒకసారి మనం గమనిస్తే చూడండి. 1919 మాంటెగ్ చమ్స్ఫర్డ్, ఆనాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా మాంటెగ్, ఎడ్విన్ మాంటెగ్, మరియు ఆనాటి గవర్నర్ జనరల్ చమ్స్ఫర్డ్, వీటినే మాంటెగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణలు అని పిలుస్తారు. మాంటెగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణలు అని పిలుస్తారు. 1919 మాంటెగ్ చమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ద్వారా భారతదేశంలో రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రాలలో ద్వంద్వ పాలన వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రాలలో ద్వంద్వ పాలన, దీన్నే డయార్కీ అని పిలుస్తాం. Diarchy was introduced at provincial level in the year 1919 through 1919 Government of India Act or Montague-Chelmsford reforms. And what is this diarchy? ఈ ద్వంద్వ పాలన ఏంటి? ఇది దేనికి దోహదపడుతోంది అంటే భారతదేశంలో రాష్ట్రాలలో పాలనను 2 భాగాలుగా విభజించారు. అదేంటంటే రాష్ట్రాలలో రిజర్వ్డ్ అంటున్నారు. వాట్ ఈస్ దిస్? రిజర్వ్డ్ అంటే రిజర్వ్ చేయబడినవి. ఇవి బ్రిటిష్ వారి చేతుల్లో ఉంటాయి. వీటికి ఆధిపత్యం వహించే, ఈ రిజర్వ్ శాఖలకు ఆధిపత్యం వహించే నాయకులను కౌన్సిలర్లు అంటాం. ఓకే. అదేవిధంగా మిగిలినవి రిజర్వ్డ్ కాక మిగిలినవి ట్రాన్స్ఫర్డ్ శాఖలు. ట్రాన్స్ఫర్డ్ అంటే బదిలీ చేయబడినవి. రిజర్వ్డ్ అంటే బ్రిటిష్ వారి చేతుల్లో రిజర్వ్ కాబడినవి. ట్రాన్స్ఫర్డ్ అంటే బదిలీ చేయబడినవి. భారతీయులకి బదిలీ చేయబడిన శాఖల విషయానికి వస్తే రైట్, వాటిని మనం గమనిద్దాం. ఈ ట్రాన్స్ఫర్డ్ అనే శాఖలు ఇండియన్స్కి కల్పించబడ్డాయి. మరి ఈ ట్రాన్స్ఫర్డ్ అనే శాఖలు, భారతీయులకి కల్పించబడిన ఈ ట్రాన్స్ఫర్డ్ అనే శాఖలకు అధిపతులని మినిస్టర్లు అంటాం. కానీ ఎటువంటి పవర్ లేని మినిస్టర్లు అని పిలుస్తాం. మరి ట్రాన్స్ఫర్డ్ శాఖలు ఏంటి, రిజర్వ్డ్ శాఖలు ఏంటి అంటే, రిజర్వ్డ్ శాఖల్లో ముఖ్యంగా హోమ్, అదేవిధంగా ఫినాన్స్, ఆర్థిక, రెవెన్యూ, రక్షణ, ఇలాంటి గొప్ప శాఖలన్నీ బ్రిటిష్ వారు, అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖలన్నీ బ్రిటిష్ వారు తమ వద్ద ఉంచుకున్నారు. ఎటువంటి ప్రాధాన్యత లేని, దేనికి పనికిరాని, ఎటువంటి ప్రాధాన్యత లేని శాఖలు ముఖ్యంగా హోంశాఖ, శాంతి భద్రతలు బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉంది. స్థానిక సంస్థలు లోకల్ బాడీస్, రైట్. స్థానిక సంస్థలు అంటే శానిటేషన్, మురుగునీటి పారుదల వ్యవస్థ, అదేవిధంగా వీధి దీపాలు, రైట్, రోడ్లు, వీటి ఖర్చుతో ముడిపడి ఉన్న అంశాలు, రైట్. ఖర్చుతో ముడిపడి ఉన్న శాఖ ఇది. అదేవిధంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇలాంటి ఖర్చుతో ముడిపడి ఉన్న శాఖలన్నీ భారతీయులకు కట్టబెట్టారు. కానీ ఆదాయాన్ని సమకూర్చే ఆర్థిక, రెవెన్యూ శాఖలు లాంటి గొప్ప శాఖలు బ్రిటిష్ వారు తమ వద్ద ఉంచుకున్నారు. పైసాకు పనికిరాని, ఖర్చుతో ముడిపడి ఉన్న, అన్ని వ్యయం చేస్తే కానీ ఈ శాఖలు గొప్పగా పటిష్టంగా అమలు కావు, నిర్వహించబడవు. అలాంటి వ్యయంతో ముడిపడి ఉన్న శాఖలన్నీ భారతీయులు కట్టబెట్టారు. కానీ భారతీయ మినిస్టర్లు, ఈ శాఖాధిపతులు అందరూ బ్రిటిష్ కౌన్సిలర్లపై, వారి యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్. మరి మాకు భిక్షమేయండి, మేము ఈ శాఖల్ని నిర్వహించాలి అంటూ వారిని అడుక్కునే పరిస్థితిలో మన భారతీయులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి అంతేకాకుండా మన భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి, బ్రిటిష్ గవర్నమెంట్కి బాధ్యత వహించాలి. బ్రిటిష్ లెజిస్లేషన్స్కి, బ్రిటిష్ శాసనాలకు, శాసనసభలకు బాధ్యత వహించాలి. కానీ కౌన్సిలర్లు ఎటువంటి బాధ్యత వహించవలసిన అవసరం లేదు. ఈ విధంగా 1919 మాంటెగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా భారతీయ స్వయం పరిపాలన, బాధ్యతాయుత పరిపాలన స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా 1919లో మాంటెగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మన భారతదేశాన్ని ఒరిగింది ఏమీ లేదు. పైగా హోమ్ రూల్ ఉద్యమం వైఫల్యం చెందడానికి ఎడ్విన్ మాంటెగ్ యొక్క ప్రతిపాదన ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మనం గమనించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే, ఈ హోమ్ రూల్ ఉద్యమం జాతీయ అనే భావన కంటే ఎక్కువగా, రైట్, జాతీయోద్యమాన్ని ముందుకు నడిపించే సమయంలో ఇది కేవలం ఉన్నత వర్గాల,
ఉన్నత కులాల ఉద్యమంగానే నడిచింది తప్ప భారతదేశంలో ఉన్న మధ్య దిగువ కులాల వారి యొక్క మధ్య మరియు దిగువ కులాల వారి యొక్క మద్దతు అనేది దీనికి లభ్యం కాలేదు. ముఖ్యంగా గమనిస్తే జస్టిస్ పార్టీ కానివ్వండి, అదేవిధంగా దళిత్ ఫెడరేషన్ కానివ్వండి, దళితుల సమాఖ్య కానివ్వండి, దళిత్ అంటే అస్పృశ్యులు, దళిత వర్గాలు, నిమ్న కులాలు వారి యొక్క మద్దతు అనేది ఈ హోమ్ రూల్ ఉద్యమానికి లభ్యం కాలేదు. కారణం ఏంటంటే జాతీయోద్యమాన్ని ముందుకు నడిపించే క్రమంలో యానీ బిసెంట్ ఉన్నత కులాల యొక్క ఆశయాల్ని తీసుకుంది తప్ప మధ్య దిగువ కులాల యొక్క వారి యొక్క డిమాండ్లు ఏంటి వాటి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు, పెడచెవిన పడేసింది. అంతేకాకుండా కుల వ్యవస్థను అనాదిగా ప్రాచీన కాలం నుంచి బలపడిన కుల వ్యవస్థకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇచ్చింది తప్ప కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడలేదు హోమ్ రూల్ ఉద్యమం కానీ అనిబిసెంట్ కానీ. సో మరి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎటువంటి కుల వ్యవస్థలో ఉన్న లోపాలను కానివ్వండి, కుల వ్యవస్థ దురాచారాలు కానివ్వండి, హిందూ మతంలో ఉన్న లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేయలేదు అనిబిసెంట్ కానీ హోమ్ రూల్ ఉద్యమం కానీ. అందుకే మధ్య మరియు దిగువ కులాల యొక్క మద్దతును కోల్పోయింది, విశ్వాసాన్ని కోల్పోయింది అనిబిసెంట్ మరియు హోమ్ రూల్ ఉద్యమం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ అనిబిసెంట్స్ హోమ్ రూల్ మూమెంట్. ఓకే, సో డియర్ ఆస్పిరెంట్స్, ఈ విధంగా హోమ్ రూల్ ఉద్యమం అనేది వైఫల్యం చెందినప్పటికీ కూడా అనిబిసెంట్ ఒక గొప్ప ఖ్యాతిని సాధించింది. మరి ముగింపులో మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటంటే అనిబిసెంట్ యొక్క గొప్ప ఖ్యాతిని గమనించిన ఆనాటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధిష్టాన వర్గం 1917లో అనిబిసెంట్కి కలకత్తాలో జరిగే ఐఎన్సి సమావేశ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం జరిగింది. కలకత్తాలో నిర్వహించబడిన ఐఎన్సి అధ్యక్ష బాధ్యతలను అనిబిసెంట్ స్వీకరించి ఆ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష సమావేశాలకు అధ్యక్ష బాధ్యతను స్వీకరించి మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందింది. రైట్, ఈ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా అనిబిసెంట్ సంచలనాన్ని సృష్టించింది, గొప్ప ఖ్యాతిని గడించింది. సో దిస్ ఈజ్ అబౌట్ అనిబిసెంట్ హోమ్ రూల్ మూమెంట్ అండ్ ద రివ్యూ ఆన్ ద అనిబిసెంట్ home rule movement. Okay, thank you dear all aspirants, freshers, learners. Next we'll move to the revolutionary movement. Thank you.